అనేది నా అభిప్రాయం. ఒకటిది పరామర్శల పేరుతోటి లేదా ఓదార్పు యాత్రల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి వైఖరి పూర్తిగా అభ్యంతరకరం అనేటువంటిది నా అభిప్రాయం. అయితే దాని అర్థం అటువంటి యాత్రలు చేయొద్దు లేదా బాధిత కుటుంబాలను పరామర్శించవద్దు అని కాదు. వాటిని ఒక బల ప్రదర్శన అవకాశాలుగా మలుచుకోవడం, అనుమతులు ఉన్నా లేకపోయినా కానీ ఆ విధమైనటువంటి జనాన్ని సమీకరించుకొని వెళ్ళడం అనేటువంటిది అది సరైనటువంటి వైఖరి కాదు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కానీ అటువంటి గతంలో చేసినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడన్నా ఎవరైనా చేస్తే అది తప్పు. దాన్ని సాగ్గా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా ఇలాగే చేస్తానంటూ అనేటువంటిది కూడా సరైనది కాదు. ఈ యాక్సిడెంట్స్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా మరొక నాయకుడు కావచ్చు యాక్సిడెంట్స్ చేయమని లేకపోతే ఇంకోటి చేయరు. ఈ అతి వ్యవహారం మీరు చెప్పినటువంటి చెయ్యి కోసుకోవడం లేకపోతే జంతువులను బలి ఇవ్వడం లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మనకి తమిళనాడు నుంచి మనం పుచ్చుకున్నటువంటి ఒక విపరీతమైనటువంటి ధోరణి. అక్కడ ప్రతిపక్ష నాయకుల జయలలిత కావచ్చు లేదా కరుణానిధి కావచ్చు లేదా డిఎంకే అన్నా డిఎంకే ఇటువంటి వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఉన్మాదపూరితమైనటువంటి వ్యామోహాలతోటి ఆత్మహత్యలకు కూడా పాల్పడినటువంటి ఉదంతాలు మనం చూసాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీల మధ్య లేదా 3 పార్టీల మధ్య జనసేన, తెలుగుదేశం, వైసీపీ వాళ్ళ అభిమానులను తీరు చూస్తూ ఉంటే అలాంటి ఒక అవాంఛనీయమైనటువంటి పోకడలకి వీళ్ళు లోనవుతున్నారా అనేటువంటి పరిణామాలు మనకి కనిపిస్తున్నాయి. అందువలన దీనికి రాజకీయ నాయకులకి యాత్రలకి లంకె పెట్టడం అనేటువంటిది మరొక ధోరణి. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర లేదా ఆయన అనుసరించేటువంటి వైఖరి లేదా అంబటి రాంబాబు గారు లేకపోతే జోగి రమేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు వాటిని తప్పుపట్టడం లేదా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం ఒకటి. కానీ ఆ పేరుతోటి చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకొని దాడులు చేయడం అనేటువంటిది అవాంఛనీయం. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఉదాహరణకు విజయ్ తమిళనాడు యాక్టర్ స్టాంప్ పేడ్ జరిగింది, 41 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు కందుకూరులో సభ సందర్భంగా 7-8 మంది చనిపోయారు. ఆ తర్వాత గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే స్టాంప్ పేడ్ సందర్భంగా 3 చనిపోయారు. 2023లో పవన్ కళ్యాణ్ గారు జగిత్యాలలో సభ నిర్వహించి వస్తుండగా ఇవాళ ఎట్లాగైతే జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఒక యువకుడు బైక్ మీద వస్తూ ప్రమాదానికో లేకపోతే ఫీట్లు చేస్తూ ఎట్లా దుర్మరణం పాలయ్యాడో పవన్ కళ్యాణ్ గారి సభలో మన జగిత్యాలలో కూడా 2023లో ఇలాంటి ఉదంతం జరిగి ఒక యువకుడు చనిపోయాడు. అందుకని మరి వాటిని ఆయా నాయకులకి లేదా ఆ పార్టీలకి మనం ఆపాదిస్తే ఏమిటి అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఈ సందర్భంగా. అందుకని రాజకీయ వైఖరులు లేదా అవాంఛనీయమైనటువంటి పరిణామాలని విమర్శించడం వేరు. కానీ ఇటువంటి వాటి సందర్భంగా మీడియాలో కావచ్చు లేదా సోషల్ మీడియాలో కావచ్చు ఈ కారణంగానే ఇవి జరుగుతున్నాయి అనేటువంటి ఆ విధమైనటువంటి ప్రచారం అనేటువంటిది అది దాన్ని విడిగానే చూడాలి. అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఎవరైనా కానీ మరి తమ అభిమానులను నివారించడానికి ఏమి చర్యలు తీసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి అలాంటి ప్రయత్నం ఎక్కడా లేదు. మిగిలినటువంటి వాళ్ళు కూడా ఉదంతాలు జరిగాయి. అందుకని ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి అంటే మొన్న అది రెంటపాళ్ల ఉదంతం సందర్భంగా ఆ తర్వాత జరిగినటువంటి ఇప్పుడు ఉదంతం కూడా చూసినప్పుడు మరి తన క్యాడర్ ని అదుపు చేయడానికి కానీ లేకపోతే ఆ విధమైనటువంటి సూచనలు జగన్మోహన్ రెడ్డి